ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్ అందరికీ హ్యాపీ హోలీ. అండ్ హోలీ అంటే రిలీజన్కి క్యాస్ట్కి సంబంధం కాదనమాట. అందరు ఈక్వల్గా ఇండియా వ్యాప్తంగా జరుపుకుంటారు. దాన్ని మనం హోలీ అంటాం. అది ఎక్కువ మార్చ్ ఆరు ఏప్రిల్ టైంలో అయితే వచ్చింది ఉగాది ముందు. సో ఉగాదికి ఇప్పుడు ఈ నెల 20 అంటే ఒక 15 డేస్ ముందు, 16 డేస్, 20 డేస్ అట్లా ముందు వచ్చింది. చెప్పలేం, అది తిథుల నక్షత్రాలు బట్టి. అండ్ ఈరోజు చంద్రగ్రహణం కూడా ఉంది. కొంచెం నైట్ ఎక్కువ బయటకు వెళ్ళకండి, గర్భిణీలు అయితే అసలు వెళ్ళకండి. సో డైరెక్ట్ టాపిక్కి వెళ్ళిపోతే, ఈరోజు హోలీని ఎందుకు జరుపుకుంటారంటే చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా జరుపుకుంటారు. ఇది హిరణ్యకశిపుడిని కుమారుడైన ప్రహ్లాదుని రక్షించడానికి విష్ణుమూర్తి నరసింహావతారం ఎత్తారు. మనకు తెలిసిందే కదా, నరసింహ అవతారాన్ని మనకి యానిమేటెడ్ మూవీ కూడా వచ్చింది. చూడండి లాస్ట్, లేదంటే ఓల్డ్ సినిమాస్లో చూడండి. నరసింహ అవతారం ఎత్తిన కథను సంబంధించింది. అలాగే ఇది వసంతకాలం రాకుండా, అంటే స్ప్రింగ్ సీజన్ అంటాం. ఇప్పుడు చలికాలం వెళ్ళిపోయి వసంతకాలం వచ్చింది అనమాట. సో దానికి సంబంధించింది రాధాకృష్ణుల పవిత్ర ప్రేమను, స్నేహాన్ని, మరి సామాజిక ఐక్యతను జరుపుకునే రంగుల పండుగ అనమాట ఇది. అంటే అందరూ జరుపుకోవచ్చు, చెప్పేదంతా క్యాస్ట్ రిలీజియన్తో సంబంధం లేదు. ఇది వీళ్ళు జరుపుకోవాలని రూల్ లేదు, అందరూ జరుపుకోవచ్చు. మామూలుగా దీన్ని ముందు ఒక హోలీ దహనం అని ఒకటి చేస్తారు. అది ఏంటో చెప్తాను చూడండి. రాక్షస రాజు అయిన హిరణ్యకశిపుడు విష్ణు భక్తుడిని తన కొడుకు ప్రహ్లాదుని చంపాలని చూస్తాడు. అగ్నిలో కాలని వరం తీసుకుంటుంది అనమాట. ఎవరైతే హిరణ్యకశిపుడు చెల్లి ఉంటారో హోలిక గారు, ఆవిడ పేరు హోలిక. వరం హిరణ్యకశిపుని సోదరి హోలిక ప్రహ్లాదుని తీసుకొని మంటల్లోకి వెళ్తుంది. సో వరం ఉంది కాబట్టి వెళ్ళొద్ది, కానీ దేవుడి ముందు ఆ వరాలు ఏం పనిచేయమన్నమాట. ఇచ్చేది దేవుడే కాబట్టి వరాలు పనిచేయవు. కానీ భగవంతుని కృపతో ప్రహ్లాదుడు సురక్షితంగా బయటపడి హోలిక కాలిపోతుంది. ఇదే అనమాట, ఎవరు చేసుకున్న పాపానికి వాళ్ళకే అనమాట, ఎవరు తీసుకుని పోతే వాళ్ళకి అన్నట్టు. సో దీన్ని గుర్తు చేస్తూ హోలీకి ముందు రాత్రి హోలిక దహనం జరుపుతారు. దీన్నే మనం హోలికా దహనం అంటాం. మామూలుగా కొన్ని చూస్తూ ఉంటాం కదా, మనం హోలీ దహనాలు చేస్తుంటారు. సంక్రాంతికి ఎలా అయితే పాసామలు అన్నీ వేస్తారో అట్లా ఈ టైంలో మనకి ఎవరిని వేస్తారో మనకి తెలియదు. ఎవరిని తెలిస్తే ఖచ్చితంగా కామెంట్ చేయండి. అండ్ రాధాకృష్ణుల దైవిక ప్రేమకు చిహ్నం అనమాట. బృందావన కృష్ణుడు రాధ గోపికలతో రంగులు ఆడిన సాంప్రదాయం ఇది. అండ్ వసంత రుచు, చలికాలం ముగిసి వసంత రుచు ప్రారంభమయ్యే రోజు. ప్రకృతి రంగురంగుల పూలతో కలకలాడుతున్నప్పుడు మనుషులు కూడా రంగులతో సంతోషాన్ని పంచుకుంటారు. అండ్ చెప్పే కదా ఇందాక, క్యాస్ట్తో రిలీజియన్తో దేంతో సంబంధం లేని ఫెస్టివల్ అంటే అది హోలీ అనమాట. ఇప్పుడు హిందూస్ తీసుకోండి, దీపావళి, దసరా ఎట్లా ఉంటాయి. మిగతా వాళ్ళు తీసుకోండి, రంజాన్, బక్రీద్, క్రిస్మస్ ఇలా ఉంటాయి. ఇది మాత్రం చెప్పాలంటే క్యాస్ట్కి, రిలీజియన్కి, కులాలకి, మతాలకి సంబంధం లేని ఫెస్టివల్ అనమాట. సో ఆల్ ఆఫ్ యూ హ్యాపీ హోలీ. థ్యాంక్స్ సో మచ్.